హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ప్రముఖ కన్నడ నటి రమ్య అలియాస్ దివ్య స్పందనపై హీరో దర్శన్ అభిమానులందరూ కూడా బూతులతో విరుచుకుపడిపోతున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా అసభ్యకర సందేశాలు కూడా పంపుతున్నారట. అవేనండి మెసేజ్లు. ఏకంగా ఆమెను అత్యాచారం చేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారట. వీటిని బహిర్గతం చేసిన రమ్య దర్శన్ అభిమానులపై సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నటి రమ్యకు మద్దతుగా నిలిచేందుకు కూడా అశ్లీల సందేశాలు పంపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా కమిషన్ పోలీస్ కమిషనర్కి అయితే లేఖ రాసింది. ఇక మాజీ ఎంపీ సినీ నటి రమ్యపై సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టులు సందేశాలు పోస్ట్ అవుతుండడం చాలా దారుణంగా అనిపిస్తోంది. అయితే ఇది మహిళల స్థితిగతులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అండ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారాన్ని పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నామంటోంది. అయితే ఈ కేసును నిబంధనల ప్రకారం దర్యాప్తు చేయాలని, సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఈ అవమానకరమైన సందేశాలను వెంటనే నిలిపేయాలని, ఎవరైతే ఈ సందేశాలను పంపుతున్నారో వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని అంటున్నారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు కూడా తీసుకోవాలని అభ్యర్థిస్తున్నామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి చౌదరి అయితే లేఖలో రాశారు. అయితే కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టులో దర్శన్ బెయిల్ విచారణ జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇక దీనిపై రమ్య స్పందించింది. భారతదేశంలోని సామాన్య ప్రజలకు సుప్రీంకోర్టు ఆశాకిరణం లాంటిది. రేణుకస్వామి కుటుంబానికి న్యాయం జరుగుతుందనే ఆశ ఉంది అని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పోస్ట్ చేసింది రమ్య. అంతే. ఇక దర్శన్ అభిమానులు రెచ్చిపోయారు. రమ్యకు గుంపుగొత్తుల అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించేశారు. ఇక దర్శన్ అభిమానుల నుంచి వచ్చిన సందేశాలపై రమ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన్ అభిమానుల తీరును ఖండించింది. ఈ విషయంలో పలువురు నటులు రమ్యకు మద్దతుగా నిలుస్తున్నారు కూడా. అలాగే నేను రమ్య మేడం కోసం నిలబడతాను, ఆమె కోసం అందరూ నిలబడదాం అని ఇప్పటికీ రమ్య ఆత్మగౌరవం కోసం మనం నిలబడకపోతే మనం కళాకారులుగా ఉన్నందుకు సిగ్గుపడాలి అని, కన్నడ చిత్ర పరిశ్రమకు భయం నుంచి విముక్తి చేద్దామని సోషల్ మీడియాలో పోస్టులు కూడా షేర్ చేస్తున్నారు ఆమె అభిమానులు, ఆమెకు మద్దతుగా నిలుస్తున్న వాళ్ళు కూడా.